Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి ఇంకొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. తమ వద్ద శిష్యుడిగా చేరి కడవరకు తమకు శుశ్రూష చేస్తూ వచ్చిన ఒక మహారాష్ట్ర సన్యాసి కథను కంచిస్వామివారు ఇలా వివరించారు. 1929లో ఉత్తరార్కాట్ జిల్లా సరిహద్దు గ్రామంలో నన్నొక సన్యాసి కలుసుకున్నాడు. ఆయనకు తెలుగు కానీ అరవం కానీ తెలియదు. మరాఠీ, హిందీ భాషలు మాత్రం వచ్చు. రామేశ్వరం వెడుతూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం పోగొట్టుకున్నాడట. కొత్త దండం లభించే వరకు బహుశా సన్యాసి ఉపవాస దీక్ష వహించి ఉండాలి. కొత్త దండం అభిమంత్రించి నేను ఆయనకి ఇచ్చాను. తన ఆశ్రమ ధర్మాన్ని కాపాడిన కారణాన అది మొదలుకుని ఆయన నన్ను తన గురువుగా పరిగణించాడు. అప్పటికి ఆయన వయస్సు 80 పైబడ్డవి. 1945 ఆయన సిద్ధి పొందాడు. అంతవరకు ఆయన నన్ను వదలడానికి ఇష్టపడలేదు. 1929లో చాతుర్మాస్యమప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు 40 రోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది. అప్పటి వరకు నన్నెవరూ తాకేవారు కారు. ఆ జ్వరం వల్ల అప్పుడు నాకు నిలబడే శక్తి కానీ, సహాయం లేకుండా నడిచే శక్తి కానీ ఉండేది కాదు. కొత్తగా వచ్చి మాతో చేరిన ఈ వృద్ధుడు సన్యాసి కావడం చేత నాకు సహాయపడే బాధ్యత వహించాడు. ఆయన ముక్కోపి, మాట్లాడితే శాసించినట్టు ఉండేది. చుట్టుపక్కల వారంతా ఆయనను చూసి భయపడేవారు. ఆశ్రమ స్వీకారానికి పూర్వం మధ్య భారతం దేవాస్లో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు. అధికారం చెలాయించడంలో నానాసాహెబ్ కానీ, ఝాన్సీ రాణి కానీ ఆయనకు సాటిరారు. ఒక్కరోజైనా ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మానలేదు. ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగలవారెవరూ లేరు. ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంట బొటబొట నీరు కారుతూ ఉండేది. ఆయన బంధువులొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు. ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన తరువాత ఆయన నా దగ్గరకు వచ్చి నాతో నిష్ఠూరంగా మాట్లాడారు. తన బంధువైన ఆ సన్యాసి శతవృద్ధు కదా, భగవంతుని కంటే నన్ను అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా, అలాంటి వ్యక్తి పట్ల ఏమాత్రం అభిమానం కానీ సానుభూతి కానీ చూపించకుండా మీరిట్లా ఎందుకు ఉంటున్నారు అని నన్ను దుయ్యబట్టాడు. ఆయనంత కోపగించుకున్నా నేనేమీ ఉలకలేదు, పలకలేదు. ఒకసారి మేము తిరుపతి యాత్రకు బయలుదేరాము. వృద్ధస్వామి కూడా అప్పుడు మాతో ఉన్నాడు. వెంకటేశ్వరుని సేవించటానికి నేను కొండపైకి నడిచి వెళ్ళాను. బాలాజీ దర్శనం చేసుకుని కిందికి నడిచి వస్తున్నాం. కింది నుంచి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మాకు ఎదురయ్యాడు. ఆయన వయస్సును బట్టి అనండి, సన్యాసి కావటం వల్ల అనండి, లేదా మా మఠంలో ఆయనకున్న సంబంధం చేత అనండి, ఏమైతేనేం ఆయనకు ప్రత్యేకం బాలాజీ దర్శనం చేయించటానికి ఆలయ అధికారులు అంగీకరించారు. కానీ ఆయన మాత్రం అందుకు సమ్మతించలేదు. ఇక్కడే నా బాలాజీ అంటూ నా పాదాలు పట్టుకున్నాడు. అంత దూరం కొండ ఎక్కి వచ్చినవాడు తీరా బాలాజీ దర్శనం లేకుండానే తిరిగి వచ్చాడు. పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బ్రతకమని సృష్టించాడు. ఇది శేషయ్య గారు వారి జీవితంలో నేర్చుకున్నారు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.